అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా తెలంగాణ బీజేపీ పోటీ చేస్తోందన్నారు టీపీజేపీ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని, జనసేనతో పొత్తు అవసరం లేదని అన్నారు. ఏపీలో పరిణామాల ఆధారంగానే కూటమి ఏర్పాటు జరిగిందన్నారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, అధిష్టానానికి కూడా ఇదే విషయం చెబుతామన్నారు రామచంద్రరావు. ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఒక ప్రత్యామ్నాయం చూస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక సమయంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోయేటటువంటి ఆలోచన ఉన్నది ఒకటి. రెండోది, మా పార్టీ జాతీయ పార్టీలో ఉన్నటువంటి ఒక నిర్ణయాలన్నీ కూడా జాతీయ పార్టీ నేతృత్వం తీసుకుంటుంది. రెండు, మూడోది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ఏది ఉందో అక్కడ రాజకీయ పరిస్థితులు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు వేరే ఉంటాయి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఒక వెసులుబాటు వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో ఇప్పటివరకైతే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒంటరిగానే పోవాలనేటువంటి ఆలోచన ఉన్నది. అంటే వాళ్ళని కలుపుకుపోతారా? అటువంటి ఒక ప్రతిపాదన రాలేదు. వచ్చినా కూడా అటువంటి ప్రజలు మళ్ళీ జాతీయ పార్టీని నిర్ణయం తీసుకోవాలి. స్థానికంగా ఉన్న నాయకులు ఒక మాట మాత్రం, ఇక్కడ మనం ఒంటరిగా బలంగా ఉన్నాము, ఒంటరిగా పోదాము. ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో అనేక మంది కార్యకర్తలకు అవకాశాలు వస్తాయి, నేతలకు అవకాశాలు వస్తాయి. కాబట్టి మనం ఒంటరిగా పోతేనే బాగుంటుంది అని చెప్పి ఆలోచనలో చాలామంది నాయకులు ఉన్నారు. ఏది ఉన్నప్పుడు కూడా అదంతా కూడా హైపోథెటికల్ క్వశ్చన్స్. మరి వస్తారా, రారా, ఉంటుందా, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఊహాగానాల్లో బోధలుసుకోలేదు.